నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా రోహిణిని మనోజ్ని పూరి కుర్మా చేశాను తిందాం రండి అనేసి పిలుస్తుంది. అప్పుడు రోహిణి బాలు 4 లక్షలు అడుగుతున్నాడు కదా మీనా, 4 లక్షలు ఇచ్చిన తర్వాత టిఫిన్ చేస్తామనేసి అంటుంది. అప్పుడు మీనా ఆయననే అందరి కోసం పూరి కుర్మా చేయమన్నాడు, అందుకే చేశాను, మీరు కూడా తిందురండి రోహిణి అంటుంది. అప్పుడు రోహిణి మీనా 4 లక్షలు ఇచ్చేదాకా నేను ఇంట్లో తినను అంటుంది. అప్పుడు మీనా అంటే 4 లక్షలు ఇచ్చేవరకు మరి అన్నం కూడా తినవా, అలాగే నైట్ కూడా అన్నం తినరా మీరు అనేసి అంటుంది. అప్పుడు రోహిణి అవును తినము అనేసి అంటుంది. అప్పుడు రోహిణి 4 లక్షలు మీకు తిరిగి పడేస్తాంలే అనేసి అంటుంది. అప్పుడు మీనాకి కోపం వస్తుంది. మీనా మా నగలు ఎత్తుకొని అమ్ముకొని తీసుకొని 4 లక్షలు తిరిగి ఇవ్వమన్నాము కానీ నువ్వు పడేస్తా అనేసి అంటున్నావు అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ మీ 4 లక్షలు ఆల్రెడీ రోహిణి ఇస్తానంది కదా అనేసి అంటాడు. అప్పుడు మీనాకి కోపం వస్తుంది. నేను మీలాగేమో గుడి ముందు అడుక్కొని అడగట్లేను, నేను గుడి ముందు అడుక్కునేదాన్ని నేను కాదు, మా నగలే మీరు తీసుకున్నారు, అది గుర్తుపెట్టుకోండి, మీరు మీ ముందున్న ఆవిడ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది అనేసి మనోజ్ని అంటుంది. అలాగే మనోజ్ని మీనా మీ తమ్ముడు లేనప్పుడు తమ్ముడు భార్యతో ఎలా మాట్లాడాలో మీరు తెలుసుకోవాలి, నేనేమో గుడి ముందు అడుక్కోవడం లేదు, మా నగల డబ్బులే మేమేమన్నాము అనేసి అంటుంది. అప్పుడు రోహిణికి కోపం వస్తుంది. మీనా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, ఇక ఏం మాట్లాడకు అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి నీ వల్లేరా మనోజ్ ఇదంతా, నాకు మీ నాన్న కూడా నాతో మాట్లాడడం లేదు అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ పూరి కుర్మా తిందాం, మనం ఏమైనా వాళ్ళ పుట్టింటి సొమ్ము తింటున్నామా, మన ఇంట్లో సొమ్మే తింటున్నాం కదా, మనం తిందాం పదా అనేసి అంటాడు. అప్పుడు రోహిణి అవునత్తయ్య ఇది మీ ఇల్లు, మీరే యజమానురాలు ఇంటికి, మీనా ఏమైనా అంటే మనం ఎందుకు కూరుకోవాలి, మన ఇంట్లో మనం తినాలి అనేసి వాళ్ళ అత్తయ్యని కూడా రోహిణి తీసుకొని వెళ్తుంది పూరి తినడానికి. మనోజ్ అలాగే రోహిణి ప్రభావతి ముగ్గురు పూరి తింటూ ఉంటారు. అప్పుడు మీనా కూడా అక్కడే ఉంటుంది. తర్వాత సత్యం అలాగే రవి శృతి బాలు ముగ్గురు కిందికి వస్తారు. వచ్చిన తర్వాత మీనా మామయ్య గారు పూరి తిందురండి అనేసి పిలుస్తుంది. అప్పుడు సత్యం అమ్మ నేను తిననమ్మా, ఇప్పుడు ఏ గ్రహాల మధ్యలో కూర్చొని తినాలమ్మా, నేను తినను, నేను తర్వాత తింటానమ్మా అనేసి అంటాడు. అప్పుడు బాలు మీరు తినండి నాన్న, మీరు తింటేనే నేను కూడా తింటాను అనేసి అంటాడు. అప్పుడు సత్యం నేను తర్వాత తింటానులే బాలు, నువ్వు తిను అనేసి అంటాడు. తర్వాత రవి శృతి వాళ్ళిద్దరు కూడా పూరి కుర్మా తినడానికి వస్తారు. అప్పుడు రవి అలాగే శృతి అలాగే బాలు పూరి కుర్మా తింటూ ఉంటారు. తింటూ శృతి మీనా నువ్వు అసలు వంట చేస్తావో చేయవో, మేము బయటికి వెళ్ళి ఎక్కడ తినాల్సి వస్తుందో అనుకున్నాను అనేసి అంటుంది. అప్పుడు శృతి కాదు మీనా ఏమంటుందంటే, నేను ఎందుకు రాను వంటగదికి, నేను ఎప్పుడైనా వంట చేస్తాను, అయినా రోహిణిలాగే మాట్లాడుతున్నావు, పడేస్తా డబ్బులు అనేసి అంటున్నావు అనేసి అంటుంది. అప్పుడు రోహిణి అలా చూస్తూ ఉంటుంది. శృతి అయినా నువ్వు కిచెన్లోకి రావనుకున్నాను, ఇంత జరిగిన తర్వాత నీ నగలు మనోజ్ అమ్ముకున్నాడు, అయినా అత్తయ్య మాత్రం మనోజ్కే సపోర్ట్ చేసింది, నేను మాత్రం అస్సలే ఊరుకునేదాన్ని కాదు, పెద్ద గొడవ చేసేదాన్ని, నేను వంటగదిలో కూడా రాకుండా ఉండాల్సింది, నీ స్థానంలో నేనుంటే మాత్రం వేరేలా ఉండేది అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతికి మాత్రం కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు శృతి మామయ్య గారు అత్తయ్యతో మాట్లాడడం లేదు కదా, అదే మామయ్య గారి స్థానంలో నేను ఉంటేనైతే ఎప్పుడో మామయ్య గారి స్థానంలో ఉంటే సూట్ కేసు ఇచ్చి బయటకు వెళ్ళగొట్టేదాన్ని అనేసి అంటుంది. అప్పుడు రోహిణి నువ్వెందుకు శృతి ఇంత పెద్ద చేస్తున్నావు ఈ విషయంని అనేసి అంటుంది. అప్పుడు ఎందుకు చేయకూడదు, మీ ఆయన చేసింది ఏమైనా చిన్న పన, ఎంత పెద్ద తప్పు నీకు తెలియదా అనేసి అంటుంది. అప్పుడు రోహిణి సైలెంట్గా ఉంటుంది. తర్వాత బాలు అప్పుడు రోహిణిని ఇప్పుడు అమ్మ అప్పుడు నాన్నయ్య డబ్బులు 40 లక్షలు తీసుకెళ్ళాడు, తర్వాత తమ్ముడు భార్య అయినటువంటి మీనా నగలు కూడా తీసుకెళ్ళి అమ్మేశాడు పార్లర్ అమ్మ, నువ్వు కూడా నీ నగల్ని జాగ్రత్తగా దాచుకో, లేదంటే నీ నగలు కూడా వాడు అమ్మే ప్రమాదం ఉంది అనేసి అంటాడు. అప్పుడు సత్యంకి కోపం వచ్చి ఇక్కడ నాకు మనశ్శాంతి లేదు, నేను రంగారావుతో మాట్లాడడానికి వెళ్తున్నాను అనేసి అంటాడు. అప్పుడు బాలు నేను డ్రాప్ చేస్తాను నాన్న కారులో అంటే, నీకు కారు డ్రైవింగ్ టైం అవుతుంది కదా నాన్న, నేను వెళ్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సత్యం మీనాకి చెప్పి నేను బయటికి వెళ్తాను అనేసి చెప్పి వెళ్తాడు. తర్వాత రోహిణికి కోపం వస్తుంది. వాళ్ళందరూ
వాళ్ళందరూ మనోజ్ని తలా ఓ మాట అంటుంటే కోపం వస్తుంది. రోహిణి మనోజ్ మనం వెళ్దాం రా అనేసి అంటుంది. అన్నప్పుడు మనోజ్ పూరి తిన్నాక వెళ్దామంటే నీకు సిగ్గుందా, సిగ్గుంటే తొందరగా వచ్చాయి నాతో, నేను బయట తినిపిస్తాను అనేసి అంటుంది. అని వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. తర్వాత ప్రభావతి కూడా నేను తినననేసి వెళ్ళిపోతుంది. అప్పుడు బాలు నా కడుపు మాత్రం చల్లబడింది, వాళ్ళు మాత్రం పోయిన తర్వాత వాడేమో నగలు మింగేశాడు, వాడికి సపోర్ట్గా మా అమ్మ అనేసి అంటాడు. తర్వాత మీనా ఎందుకంటే మీరు అలా అంటారు అనేసి అంటుంది. అప్పుడు బాలు నీ నగలు కొట్టేశారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళకెందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అనేసి అంటాడు. తర్వాత మీనా శృతితో మీ పుట్టింటి వాళ్ళకు మాత్రం ఈ విషయం చెప్పకు, నగలు పోయాయని మనోజ్ తీశాడని, మనం ఎప్పటికైనా లైఫ్ లాంగ్ ఈ ఇంట్లో ఉండే వాళ్ళమే, మన ఇంటి పరువు మనం తీయకూడదు, మన ఇంటి పరువు తీస్తే ఎలాగైనా నీ భర్త రవి పరువు కూడా తీసినట్టే అవుతుంది, నువ్వు మాత్రం మీ అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పకు ఈ విషయం అనేసి అంటుంది. అప్పుడు దూరం నుంచి ప్రభావతి వింటూ ఉంటుంది. అంటే మీనా శృతిని తన గ్రిప్లో పెట్టుకుంటుంది అనేసి అనుకుంటుంది. తర్వాత శృతి సరేలే మీనా నేను ఎవరికి చెప్పనులే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సత్యంకి బుక్ దులుపుతుంటే సడన్గా దగ్గు వస్తుంది. అప్పుడు ప్రభావతి వాటర్ తీసుకొస్తుంది, కానీ సత్యం మాత్రం వాటర్ తీసుకోడు. అప్పుడు మీనా బాలు ఇద్దరు వచ్చి మీనా వాటర్ ఇస్తుంది వాళ్ళ మామయ్య గారికి. ఇచ్చిన తర్వాత మీ మామయ్య గారు నాతో మాట్లాడరంట అనేసి మీనాతో అంటుంది ప్రభావతి. తర్వాత మామయ్య గారు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరెందుకు దులిపారు దుమ్ము, నేను దులిపమంటే నేను దులిపేదాన్ని అనేసి మీనా అంటుంది. అప్పుడు బాలు నాన్న హాస్పిటల్ వెళ్దామా అంటే ఇంత చిన్న విషయానికి ఎందుకు లేరా అనేసి బాలు అంటాడు. తర్వాత బాలు మీనా ఇద్దరు రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీనా అత్తయ్య గారిని మామయ్య గారిని కలపాలండి ఎలాగైనా అనేసి బాలుతో చెప్తుంది. అప్పుడు బాలు సరే అంటాడు.